మనం ఏదైనా పాత్రలో నీళ్లు పోసి దాన్ని గుండ్రంగా చాలా వేగంతో కలియబెడితే దాంట్లో ఏర్పడేటటువంటి సుడిగుండం సముద్రంలోనూ ఏర్పడుతుంది. ఈ సుడిగుండం మధ్యలో ఉండే భాగాన్ని సైక్లోన్ అంటారు. అది 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అందులో నుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సైక్లోన్ తిరుగుతూ వచ్చి తీరాన్ని తాకితే అప్పుడు తుఫాను తీరాన్ని తాకింది అని అంటారు. ఆ తర్వాత అదే సైక్లోన్ పూర్తిగా తీరాన్ని దాటితే తుఫాను తీరాన్ని దాటింది అని అంటుంటారు. దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయి, వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. గంటకు 30 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో గాలులు వీస్తే దాన్ని అల్పపీడనం అంటారు. గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువైతే దాన్ని తుఫానుగా గుర్తిస్తారు. గంటకు 221 కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తే దాన్ని సూపర్ సైక్లోన్ అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.